బీఆర్కే భవన్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే కేసీఆర్ గారు కూడా రావడం జరిగింది విచారణ కోసము. కమిషన్ ముందుకు ఆయన వెళ్ళడం జరిగింది. 2 వాహనాలను మాత్రమే లోపలికి అనుమతించారు. ఎవరైతే కేసీఆర్ వెంబటి ఆల్మోస్ట్ 7 మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చారు. ఇక్కడ బీఆర్కే భవన్ దగ్గర బీఆర్ఎస్ అభిమానులు కానీ, రైతులు కానీ, కొంతమంది కార్యకర్తలు కానీ భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. దేనికోసం అంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అయితే ఉన్నాడో ఆయన ముఖ్యమంత్రిగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఎలాంటి పాలన చేతగాక ప్రజల దృష్టిని మళ్లించడానికి కేవలం ఈ రోజు అతని ప్రభుత్వం యొక్క డౌన్ ఫాల్ అవుతున్న కారణంగా ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, కాళేశ్వరం మహా అద్భుతమైన ప్రాజెక్టు దాన్ని బదనాం చేయాలనే ఆలోచన దురుద్దేశంతో ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూనుకొని ఈ రోజు మహానాయకుడు నదినే నడక నేర్పిన నాయకుడిని ఈ రోజు విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నావు రేవంత్ రెడ్డి. దీనికి 10 అనుభవిస్తావు బిడ్డ. రాబోయే రోజుల్లో నీ ఆటలు సాగవు. ఈ రోజు నువ్వు పోలీసుల పహారా పెట్టుకొని ఈ రోజు నువ్వు తెలంగాణ తెచ్చిన నాయకుడిని నువ్వు ఇవాళ ఇబ్బందిలో గురి చేస్తున్నావు. తెలంగాణ యావత్ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ రోజు సైలెంట్ గా దీన్ని పరిశీలిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో బిడ్డ నిన్ను ఈడ నుంచి జూబ్లీస్ ప్యాలెస్ నుంచి తరిమి కొడితే ఢిల్లీలో పోయి రాహుల్ గాంధీ దగ్గర పడాలి. జాగ్రత్త, ఇకనైనా నువ్వు మానుకో. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి పాలనలో చేసిన తప్పేంది? కాళేశ్వరం ద్వారా 1 కోటి ఎకరాల మాగాణి అయింది. మొత్తం ఇండియాలోనే, భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మొత్తం వరి ధాన్యాన్ని పండించింది. దానికి వెనక ఉన్న కారణం ఎవరు? కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ద్వారా అందిన నీళ్లే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే వరి పండించడంలో మొదటి అడుగు. పంజాబ్ నే తలదన్నింది. అది కేసీఆర్ గారి ఆలోచన, ఆ యొక్క విధానం. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎలాంటి అవినీతి జరగనప్పుడు కమిషన్ ముందుకు రావడం వల్ల తప్పేంటి? ఏమి తప్పు అని చెప్పేసి కాంగ్రెస్ ఇప్పుడు కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదు. ఈ విషయం ఈ సన్నాసులో కూడా తెలుసు. కేవలం కేసీఆర్ గారి ఇమేజ్ ని డ్రాప్ అవుట్ చేయాలి, కేసీఆర్ గారి పేరుని బదనాం చేయాలి. అదేదో జరిగిపోయింది, అక్కడేదో ఏదో అయిపోయింది అన్నట్టుగా ఈ రోజు బదనాం చేసే ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఈయన రాజ్యం ఎక్కువ కాలం సాగదు. అరే సన్నాసోడా, నీకు బుద్ధి ఉంటే, నిజంగా నీకు రైతుల మీద ప్రేమ ఉంటే కాళేశ్వరం లాంటి ఇంకో ప్రాజెక్ట్ కట్టరా. రైతులకు నువ్వు ఇవ్వాల్సిన రైతు బంధు ఇవ్వరా. ఈరోజు రైతులు చనిపోతా ఉంటే వాళ్ళ బీమా పైసలు కట్టడానికి గతి లేదు. సన్నాసోడా నువ్వారా ఈరోజు మా తెలంగాణ తెచ్చిన ప్రదాతని ఈరోజు నువ్వు ఇబ్బందికి గురి చేస్తావా? నీకు అసలు వయసు ఉన్న మర్యాద ఉందారా నీకు? ఈరోజు కేసీఆర్ గారే లేకుంటే నీకు టీపీసీసీ పదవి అప్పుడెక్కడిది? ఈరోజు నువ్వు ఎక్కి గద్దెనెక్కి సంకదార్చుకుంటున్న ఈ ముఖ్యమంత్రి పదవి ఎక్కడిదిరా సన్నాసుడా? రేవంత్ రెడ్డి అని నేను ఈరోజు ఇక్కడ నుంచి హెచ్చరిస్తా ఉన్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్గొండకి వెళ్ళి వచ్చినాం. మనం చూస్తా ఉన్నాం తుపాకీ గొట్టంతోటి లాఠీలతోటి యొక్క కేసీఆర్ ని తర్వాత ఈ యొక్క కార్యకర్తలని అడ్డుకోవాలని పోలీసులు చూస్తా ఉన్నారు. ఈ యొక్క తుపాకీ గొట్టం ద్వారా, లాఠీల ద్వారా రాజ్యాధికారం నడపాలని రేవంత్ రెడ్డి చూస్తా ఉన్నాడు. ఈ యొక్క తుపాకీ గొట్టాలు తర్వాత లాఠీలతోటి మేము తెలంగాణ ఉద్యమంలో చూసినాం. ఇసోటి ఆడికి మేము భయపడే ముచ్చట లేదని చెప్పేసి ఈ సందర్భంలో దుమ్ము కొట్టే పువ్వులను, తర్వాత బీడుపడిన పువ్వులను మాగానిగా మార్చేటోటి కేసీఆర్ గారిని బదలాం చేయాలి, కేసీఆర్ గారిని అబాసుపాలు పాలు చేయాలని చెప్పేసి ఒక కుట్ర కోణంతో ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయలేక చేతగాని సౌట దత్తమ్మ ముఖ్యమంత్రి, చదువుకోని ముఖ్యమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి, ఎలాంటి ప్రజల పట్ల కావచ్చు, ప్రజా పాలన పట్ల కావచ్చు ఏమాత్రం శ్రద్ధ లేనటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క రాష్ట్రాన్ని వెళ్తా ఉన్నాడు. అతనికి కేవలం తుపాకీ కొట్టడం ద్వారా తెలుసు. దొంగ ఓటులకైనా దడవం, ఎన్ని కేసులకైనా ముందుకు పోతాం. తర్వాత కేసీఆర్ గారు వెంటనే మేము ఉంటాం. కేసీఆర్ గారి గుండె చప్పుడైనటువంటి, ప్రజల గుండె చప్పుడైనటువంటి ఈ యొక్క కాళేశ్వరాన్ని అడ్డుకోవాలని తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కుట్రబన్నది. తర్వాత ఎన్ని అడ్డుకున్నా, ఎన్ని చేసినా ఈ ప్రజలు యొక్క కేసీఆర్ మద్దతుగా ఉన్నారు, కేసీఆర్ బాసటగా ఉంటామని చెప్పేసి రైతాంగం పూర్తిగా కేసీఆర్ వెంటనే ఉంటామని నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? మెదక్ జిల్లాకి వెళ్ళి వచ్చిన నా పేరు చంద్రగౌడ్. నిరసన ఏంటి? ఇప్పుడు విచారణకు హాజరు కావడం వల్ల కేసీఆర్ కి అవుతున్నటువంటి డ్యామేజ్ ఏంటి? ఎందుకు మీరు నిరసన వ్యక్తం చేస్తాం? కేవలము కుట్రపూరితమైనటువంటి చర్య. తెలంగాణ సాధన యోధుడు, మరి ఈరోజు జీవనాధారమైనటువంటి కాళేశ్వరాన్ని యావత్ ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి షార్ట్ పీరియడ్ లోపల ప్రజలకు ఏదైతే రైతులకు సేవలు అందిద్దామనే ఉద్దేశంతో మరి కేసీఆర్ గారు నిర్మాణం చేస్తే కావాలని చెప్పి ఈరోజు ఆయనను ఇమేజ్ డ్యామేజ్ చేయాలని వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు, వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను తుంగలో దొక్కి ఈరోజు పబ్లిక్ యొక్క మైండ్ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో
ఈ రేవంత్ రెడ్డి గారు చూస్తా ఉన్నారు. పాలన చాతగాక ఈ రోజు కేసీఆర్ మీద ఇంకెన్ని రోజుల దాకా కేసీఆర్ పేరు చెప్పుకొని నువ్వు నడిపిస్తా ఉంటావు. ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. తెలంగాణ సాధన యోధుడు, తెలంగాణ ముద్దుబిడ్డ, సావు నోట్లకు పోయి తెచ్చి తెలంగాణ తెచ్చి రైతాంగానికి నువ్వు 2014 కంటే ఎన్నికొచ్చిన చూడు. తర్వాత ఏ రకంగా ఈరోజు తెలంగాణ సాధన అయిన తర్వాత అది అభివృద్ధి చెందిందో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. నీ యొక్క అరాచ్మెంట్ పాలన, నీ యొక్క అవినీతి పాలన మీ మంత్రులే చెప్తా ఉన్నారు. ఈ రోజు అవినీతి జరుగుతూ ఉందని చెప్పేసి మొన్న కొండ సురేఖ గారు కూడా చెప్పారు. మరి అటువంటి వ్యక్తివి మరి ఈ రోజు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఇమేజ్ డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటూ దీనికి నిరసనగా ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా నిరసిస్తా ఉన్నారు. మేమే కాదు, కార్యకర్తలుగా ప్రజలు కూడా ఈరోజు, రైతులు కూడా, మహిళలు కూడా అందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారిని అయ్యో తెలంగాణ సాధించినటువంటి యోధున్న, సావు నోట్లకు పోయి తెచ్చిన తెలంగాణ యోధున్న ఈ రోజు జైలుకు పంపే విధానం చూస్తా ఉన్నారు. కావున ప్రజలే రేపు బుద్ధి చెప్తారు. ఈ సీఎం కు ప్రజలే రేపొద్దు గల, ఎందుకంటే ఈయన ఓటుకు నోటు దొంగ, ఈయన ఒక ఓటుకు నోటుకు దొంగ. అదే విధంగా ఏంటంటే అవినీతి పరుడు, మరి ఎన్నడూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన ఏదో ప్రజాసేవ చేసి అది చేసినటువంటి వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి ఈ రోజు అయింది కనుక ఆయనను దీన్ని అందరూ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, ఆనిముత్యం లాగా తిరిగి వస్తాడని చెప్పేసి సో ఇక్కడ కార్యకర్తలు గాని అభిమానులు గాని చెప్తున్నటువంటి మాట ఇది. కేవలం కేసీఆర్ గారిని డ్యామేజ్ చేయడం కోసమే, ఆయనను తక్కువ చేయడం కోసమే ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతకు మించి ఇంకొకటి ఏం లేదన్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చూస్తాం. మనం ఎర్రల శ్రీరణంతో మనతో పాటు ఉన్నారు. అన్న, దీన్ని ఎట్లా చూస్తారు? అంటే కేసీఆర్ గారి విచారణ ఎట్లా చూస్తారు, ఏ రకంగా చూస్తారు? అంటే ఎట్లా? కేసీఆర్ గారు 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనేటువంటి నినాదంతో కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ ప్రకటన వచ్చే వరకు కొట్లాడినటువంటి నాయకుడు. 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. ఆనాడు ఎకరానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, కనీసం తాగునీరు లేదు, సాగునీరు లేదు. 60 సంవత్సరాల సాధన గాంధీ కేవలం కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో సాధ్యం చేసుకుంటే అది కేసీఆర్ గారి యొక్క గొప్పతనం. ఇలా తెలంగాణలో ఇంత గొప్ప ప్రాజెక్టు కట్టినందుకు ఈ తెలంగాణలో పరిపాలించేటువంటి కాంగ్రెస్ పార్టీ గర్వించి ఇంత గొప్ప ప్రాజెక్టును ప్రపంచంలో ఎక్కడ లేదు, మనం కట్టుకున్న మన దానికి మద్దతుగా నిలబడాలి తప్ప కోడిగుడ్డు మీద ఈకెల్ వీకే విధంగా ఇలా దీన్ని. అది గొప్ప ప్రాజెక్ట్ కాదు, కేవలం కమిషన్ల కోసమే కట్టిర్రు. ఆ కమిషన్ల వ్యవహారం తెలుస్తుందికే ఇప్పుడు ఈ కమిషన్ ఏర్పాటు చేశారు అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం కమిషన్ల కోసమే కమిషన్లు వేస్తుంది. వాళ్ళ టెండర్ల కోసమేమో కాంట్రాక్టర్ల కోసమే టెండర్లు పిలుస్తుంది. కమిషన్ల కోసం కమిషన్లు వేసి ఈ రాష్ట్రాన్ని 60 సంవత్సరాలు కాంగ్రెస్ తెలుగుదేశం పరిపాలించిన దానికంటే కూడా పూర్తిగా భ్రష్టు పట్టించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంటే 10 సంవత్సరాలు తెలంగాణను భారతదేశంలో ఒక ముఖ చిత్రంగా చూపిస్తే ఈ 18 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి యొక్క ఈ ద్వంద్వ వైఖరి, నిర్లక్ష్య వైఖరి, ఇలాంటి నిర్బంధాలు తెలంగాణ మళ్ళీ ఒక 50 సంవత్సరాలు వెనుకపోయేటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి తీసుకొచ్చిండు. ఇలా కేసీఆర్ లేకపోతే అసలు నీళ్ళు ఎక్కడి, ఈ రాష్ట్ర ప్రజలకు, రైతన్నలకు కడుపు నిండా పండించేటువంటి పంటలు ఎక్కడి, అది ఇలా ముఖ్యమంత్రి కేవలం ఇలా 3 బ్యారేజీలల్లో 1 బ్యారేజీల 86 పిల్లర్లలో 2 పిల్లర్లు మాత్రమే కుంగినాయి, కూలిపోలే. ఇది కాంగ్రెస్ పార్టీ విషపూరితమైనటువంటి ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదో పట్టిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెన్నులో వణుకు పుడతా ఉన్నది. ఇలా తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు వస్తుండు, నోటీసులు ఇస్తుండు, కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జీర్ణించుకోలేక తెలంగాణ సమాజం అంతా స్వచ్ఛందంగా కదిలొచ్చింది. ఎందుకంటే ఒక నోటీసులు ఇస్తే ఒక కమిషన్ ముందుకు మాత్రమే జస్ట్ ఒక విచారణ కోసమే వస్తున్నారు. ఇంత గ్యాదరింగ్, ఇంత పబ్లిక్, ఇంత మొబిలైజేషన్ ఎందుకోసం చేయాల్సి వస్తుంది? కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్. ఇలా ఎవరిని ఆపే పరిస్థితి లేదు. ఇలా మీరు చూస్తున్నారు కదా, బతిలాడుకుంటున్నాం స్లోగన్. స్వచ్ఛందంగా వచ్చిండ్రు ప్రజలు, స్వచ్ఛందంగా వచ్చి ఎక్కడికక్కడ ప్రజలు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం ఏంది, ఇది ఒక నిరసన దినంగా, ఇది ఒక బ్లాక్ డేగా ప్రజలు అభివర్ణిస్తూ ఉన్నారు. దానికి ఎవరేం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒక తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి మహానాయకుని మీరు నోటీసులు ఇచ్చి కమిషన్ ముంగట మీరు సమాన్స్ ఇచ్చి కూర్చోబెట్టిరంటే మీరు ఎంత పెద్ద అజ్ఞానవంతులో, ఎంత పెద్ద దుర్మార్గులో ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తే అర్థమవుతా ఉన్నది. ఇప్పటికైనా ఈ మొండి వైఖరి విడనాడి తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారో 6 గ్యారంటీలు అన్నారు,
420 హామీలు ఇచ్చిరు. దృష్టి దాని మీద పెట్టమని కాంగ్రెస్ పార్టీలోకి చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికైతే ఇటు పార్టీ వాళ్ళు కానీ అటు కార్యకర్తలు కానీ ఒకటే వాదాన్ని చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారిని అవమానపరచడం కోసం, ఆయన స్థాయిని తగ్గించడం కోసం మాత్రమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారన్నటువంటి మాట వినపడతా ఉంది. మనతో పాటు బొల్లం మల్లయ్య గారు ఉన్నారు. సరే, బొల్లం మల్లయ్య గారితో మాట్లాడదాం. ఏ రకంగా ఉన్న ఎట్లా చూస్తారు కేసీఆర్ గారి విచారణ ఎదుర్కోవడానికి, ఏ రకంగా చూస్తారు ఏందనేది బొల్లం మల్లయ్య గారు, కోదాడ మాజీ ఎమ్మెల్యే, వారిని అడుగుదాం. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా? అంటే దీన్ని ఎట్లా చూస్తారు, కేసీఆర్ గారిని విచారణ పిలవడాన్ని, లేకపోతే ఈ కాళేశ్వర వ్యవహారంలో ఇంత తతంగం చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఈ తెలంగాణ ప్రజానికానికి, రైతాంగానికి మేలు చేసిన కేసీఆర్ని అప్రతిష్ట పాలు చేయడానికి వాళ్ళు చెయ్యలేక, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, వాటిని నిలబెట్టుకోలేక, మాట నిలబెట్టుకోలేక ఈరోజు చేస్తున్న ఒక కుటిల ప్రయత్నం ఇది. రాజకీయ దుర్దతోని బీజేపీ కాంగ్రెస్ ఏకమై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈరోజు కమిషన్ల పేరు మీద కేసీఆర్ గారిని పిలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఒరిగేది ఏం లేదు. రేపు రైతాంగమే తిరుగుబాటు మొదలు పెడుతుంది. ఈ తెలంగాణకి నీళ్లు తీసుకొచ్చి ఒక ట్యాగ్ లైన్ అయినా, ఈ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకం అయితే ఆ ట్యాగ్ లైన్ అయినా నీళ్ల విషయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం 2014లో ప్రభుత్వం ఏర్పడటానికంటే ముందు, తెలంగాణ ఏర్పడటానికంటే ముందు తెలంగాణ ఎడారిగా ఏ రకంగా ఉంది, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో బీడు భూములు రాళ్ళు రప్పలుగా ఎడారిగా ఉన్న ఈ తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలమై ఇవాళ పంట పొలాలతో ఎట్లా కలకల్లాడుతుంది. ప్రత్యక్షంగా 10 సంవత్సరాల్లో చూసిన రైతాంగం నిన్న మొన్న వేసవికాలంలో పంటలు ఎండిపోతే లబోదిబో అని నెత్తి నోరు బాదుకున్నా కానీ పట్టించుకున్న నాదుడు లేడు. చీమగుడు కుట్టినట్లేదు, దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఈరోజు ప్రయత్నాలు చేసి కేసీఆర్ గారిని అపవాదుల పాలు చేయడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప మరొకటి కాదు ఇది ముమ్మాటికి. సో అంటే ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు అంటే విచారణ ఎదుర్కోవడంలో తప్పేం లేదు కదా, విచారణలో వాస్తవాలు చెప్పొచ్చు కదా అన్నటువంటి మాటని వాళ్ళు చెప్తా ఉన్నట్టుగా. డెఫినెట్ గా విచారణకి పాల్గొనడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. విచారణలో అన్ని విషయాల్ని ఈ తెలంగాణ రైతాంగానికి, ప్రజలకే కాకుండా యావత్ ప్రజానికానికి చెప్పడానికి సిద్ధమే. వాళ్లకున్న అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేయడంతో పాటు ఈ ప్రాజెక్టు మీద రేపు ఏం చేస్తే బాగుంటుందనే సలహాలు, సూచనలు ఇవ్వడానికి కూడా ఒక ఉపయోగపడే వేదిక ఈ కమిషన్ ద్వారా అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మాకేం అభ్యంతరాలు లేవు. కేసీఆర్ గారు కూడా ఎప్పుడు రానని చెప్పలేదు, తిరస్కరించలేదు, నిరాకరించలేదు. కానీ రానప్పుడు ఇంతమంది మొబిలైజేషన్, ఇంత పార్టీ కార్యకర్తలు, రైతులు ఇంతమంది తరలి రావడానికి కారణం ఏంటి? స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలంటే వీళ్ళు పార్టీ సానుభూతి పరులు, ప్రజలు, అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు. తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాపుగా ఉన్న కేసీఆర్ గారిని ఈరోజు ఈ రకంగా కమిషన్ పేరు మీద నడివీధుల్లోకి తీసుకురావటం అనేది నిజంగా సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి సర్కార్కి ఇది సిగ్గుచేటు. కాంగ్రెస్ కు హటావో, తెలంగాణకు బచావో అనే నిదానం మొదలవుతుంది ఇదే జనాలతో రేపటి నుంచి. మళ్ళీ అంటే మీరు అన్నారు ఇంతకు ముందు కాంగ్రెస్ బీజేపీ ఏకమై ఇట్లా కేసీఆర్ గారి పరపతిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏకమైతే నిజంగా కేసీఆర్ గారి పరపతి తగ్గుతుందా తెలంగాణలో? వాళ్ళ ప్రయత్నం అది. వాళ్ళ నీచ రాజకీయ సంస్కృతికి నిదర్శనంగా ఈ రకంగా చెయ్యాలనే అవసరం పడుతున్నారు. కానీ ఇదేం కొత్త కాదు. కేసీఆర్ గారికి ఇటువంటి అవమానాలు తెలంగాణ ఉద్యమంలో కొత్త కాదు. జైలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు, కోర్టులు కొత్త కాదు, న్యాయస్థానాలు కొత్త కాదు. అన్నిటిని అధిగమించే ఈ తెలంగాణని సాధించిన నాయకుడిగా, సాధించిన కళల్ని నిజం చేయడానికి, బంగారు తెలంగాణగా మార్చడానికి ఆహర్నిశలు పనిచేసిన అపర భగీరథుడిగా అందరి హృదయాలు సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ గారిని మేమందరం మీకు అండగా ఉన్నాము అని చెప్పడానికి ఈరోజు రైతాంగం వచ్చింది. ఒకవైపు అక్కడ ఢిల్లీలో ముఖ్యమంత్రి మంత్రులందరూ ఢిల్లీలో మకాం వేసారు. అంటే శాఖల మార్పు వ్యవహారం కావచ్చు, ఇట్లా కీలక శాఖలు మారుస్తున్నాయని చెప్పేసి ఒకవైపు ఇక్కడ కేసీఆర్ గారి విచారణ, మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ మీడియా డైరెక్టర్గా, మాజీ డిజిటల్ మీడియా డైరెక్టర్ ఉన్నటువంటి ఆయనని కూడా అరెస్ట్ చేసిరు. ఇవన్నీ ఎట్లా చూస్తారు మీరు? రాజకీయాలను ఎట్లా చూస్తారు? వాళ్ళు చేసే తప్పుల్ని కప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ రోజు ఇటువంటి అన్ని జిమిక్స్ ఆడుతూ ఉన్నారు. మీడియాని డైవర్ట్ చేయడానికి, మీడియా అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి అన్ని ఏకకాలంలో చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ప్రజలు అన్ని తెలిసిన వాళ్ళు, మనకంటే మంచిగా అన్ని రకాలుగా అవగాహన, అనుభవం ఉన్న నాయకులు కాబట్టి పెద్దగా దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్ని రకాల డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టినా, ఎన్ని రకాల ఈ దొడ్డిదారి వ్యవహారాలు చేయాలనుకున్నా డెఫినెట్గా ప్రజలు, తెలంగాణ ప్రజలు గుర్తెరుగుతారు. కేసీఆర్ ఎమ్మటే ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.